అలాగే చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి ఎలిగేషన్ చేసి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి అందాల పోటీకి రావట్లేదా, అందాల పోటీల్లో ఇలా ఉంటేనే ఆమెకు తెలియదు అని చెప్పు తీసుకొని కొడతాను ఒక్కొక్కడిని కూడా. ఆడపిల్ల అంత అంత అమర్యాదగా ఉందా మీ అందరికీ? అంటే అందాల పోటీలకు వచ్చేటటువంటి ఆడపిల్లల్లో మన భారతదేశపు ఆడపిల్లలు కూడా ఉన్నారు బ్యావకూఫ్స్. వాళ్ళందరూ కూడా అంటే ఇలా ఎవడు పడితే వాడికి పక్క వేసేసి ఎవడు పడితే వాడికి పౌటి తీసేసి చూపించేస్తారని అనుకుంటున్నా. అందాల పోటీలు అంటే ఏంటి? పక్కలో పడుకోవడం అనుకుంటున్నారా? ఎవరితో పడితే వాడితో టచ్ చేయించుకోవడం ఆడది అంత నీచంగా అంత తేలిగ్గా ఉందా? అరే దానికి ఒక ప్రోటోకాల్ ఉందండి. మిస్ వరల్డ్ అయినా మిస్ ఇండియా అయినా ఎవడు పడితే వాడికి వెళ్ళడానికి అనేది ఉండదు. అక్కడ ఉంటే అది వ్యభిచారం అవుతుంది. అమ్మాయి పర్టిక్యులర్గా మాట్లాడింది ప్రాస్టిట్యూట్స్ లాగా చూశారు అని అంటే మన దిగజారుడుతనం ఎంత ఉందో ఇవాళ మీడియాలో చూస్తున్నాను నేను. ఆఫ్టర్ ఆల్ ఒక వీధిన ఉండేటటువంటి రాజకీయ నాయకులు దీన్ని ఈ సోకాల్డ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్కి ఎందుకు ఉండదు? మీడియాలో ఉన్న మీకే లేదు. ప్రతి ఒక్కడు సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అరే అందాల పోటీకి వచ్చింది ఇలాంటివి ఉంటాయని ఈవిడికి తెలియకపోవడం అనుకోవడం అనేది మనం అనుకోవద్దు. చాలా తప్పు మిస్టర్. ప్రతి ఒక్కళ్ళు అంటే ఆడదాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారా మీరందరూ? ఎలా ఉందనుకుంటున్నారు? అసలు మిస్ వరల్డ్ పోటీలకు మీరు ఎప్పుడైనా పోయి చూసినారా? కనీసం ఆ జోన్లోకి వెళ్ళారా? అరే భారతదేశంలోకి వస్తే ఎగబడి ఫోటోలు దిగడం ఒకటే మీకు తెలిసింది, కానీ ఆ ప్రోటోకాల్ ఏంటి, ఆ పద్ధతి ఏంటి? అరే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క రంగంలోనూ ప్రావీణ్యత ఉండాల్సిందే, ప్రతి ఒక్క రంగంలోనూ మనం అడుగు పెట్టాల్సిందే. అందాల పోటీల్లో ఉంటే పడుకుంటారని అనుకుంటున్నారా వీళ్ళందరూ? అంటే వీళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ఇదేనా? ఇంతకు మించి మనం మాట్లాడలేమా? ఇంతకు మించి మనం ఎదగలేదు కాబట్టే ఇవాళ అమ్మాయి పరాయి దేశం పారిపోవాల్సి వచ్చింది మిస్టర్. కరెక్ట్ మేడం.